అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లా, మాషాల్లా. కసర్ నమాజు, జొహరు, మగరీబ్ రెండు నమాజులు అజీజియా మసీద్లోనే చదువుకున్నా. ఇప్పుడే అల్హమ్దులిల్లా మసీద్ చూడండి ఎంత పెద్దదో. ఇది సెల్లార్ కూడా ఉంది, గ్రౌండ్ ఫ్లోరు పైన 2 ఫ్లోర్లు ఉన్నాయి. అల్హమ్దులిల్లా చాలా పెద్ద మసీదు మెహదీపట్నంలో, అజీజియా మసీదు. నేను 2007లో జాబ్ చేస్తున్నప్పుడు ఈ మసీద్కి వస్తూ ఉన్నా. ఇక్కడ పైన ఉండే ఫ్లోర్లో లేడీస్ని అలౌ చేస్తున్నారు. అప్పుడు నేను అనుకునేవాడిని, ఏంది వీళ్ళు స్త్రీలను కూడా మసీదులోకి అలౌ చేస్తున్నారు అని ఆలోచించేవాడిని 2007లో. ఇప్పుడు 2026లో అర్థమైంది ఏంటంటే, మనం భారతదేశంలో కావాలనే కొంతమంది స్త్రీలను మసీదుకు దూరంగా పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు గుళ్ళకు, చర్చిలకు పోతున్నారు. బట్ ఇన్షాల్లా మన స్త్రీలకు, మన అమ్మలకు, మన అక్క చెల్లెలకు అందరికీ కూడా మసీదులో నమాజ్ చదివే అవకాశాన్ని మనం కల్పించాలి ఇన్షాల్లా. అంతేకాకుండా వీళ్ళు ఏ విధంగా ఈ మసీదు నాకు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఒక నాంది పలికిందో, అదేవిధంగా మన ఊర్లు కూడా, మన పల్లెలు కూడా అదేవిధంగా అందరికీ అందరూ మానవులందరూ సమానమే, స్త్రీ పురుషులు కూడా మసీదుకు రావచ్చు అనే విషయాన్ని చాటి చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అల్లా ఆ విధంగా తయారు చేయాలి. అల్లా అల్హమ్దులిల్లా, ఆమీన్.